అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కళ్యాణి మహేశ్వరి. మేము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా ఈరోజు జివో 85 వ్యతిరేకంగా 11వ రోజు నిరసన తెలుపుతున్నాము. జివో 85లో ముఖ్యంగా ఇంతకు ముందు 30% నీట్ పీజీలో ఇన్ సర్వీస్ కోటా అనేది ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ కి ఉండేది, ప్రభుత్వ డాక్టర్స్ కి. అది జివో 85 ద్వారా ఇప్పుడు 15% కి తగ్గిస్తూ మరియు అన్ని బ్రాంచులకు కాకుండా ఓన్లీ 5 బ్రాంచులకు మాత్రమే మనకు అవకాశం కల్పిస్తూ అవకాశాన్ని తగ్గిస్తున్నారు. ఇటు గ్రామీణ ప్రాంతాల్లో అటు గిరిజన ప్రాంతాల్లో కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ అవసరం ఎంతో ఉన్నది. అది మేము రోజు విట్నెస్ చేస్తున్నాము. సో మాకు పీజీ అవకాశం కల్పించి, ఇన్ సర్వీస్ పెంచి మాకు పీజీ అవకాశం కల్పించి ఉన్నత విద్యను అభ్యసిస్తే మేము ఇంతకన్నా ఉన్నతమైన సర్వీసెస్ గ్రామీణ ప్రాంతాల్లో కానీ గిరిజన ప్రాంతాల్లో కానీ అందించగలమని మేము అనుకుంటున్నాము. కోవిడ్ లో సైతం ప్రాణాలకు తెగించి ఎంతో కష్టపడి డ్యూటీలు చేసి ఇంతవరకు వచ్చిన పిహెచ్సి డాక్టర్స్ కి ఇట్లాంటి నీట్ పీజీ సర్వీస్, ఇన్ సర్వీస్ అనేది ఒక వరంగా మారాలి. కానీ అది ఈ రోజు మాకు శాపంగా మారుతుంది. అలానే ఎన్నో రకాల ఎట్లాంటి వైపరీత్యాలు వచ్చినా, ఎట్లాంటి వరదలు ఎట్లాంటివి వచ్చినా సరే పిహెచ్సి డాక్టర్స్ అనే వాళ్ళు ముందుండి ప్రజలకు సేవను అందిస్తున్నారు. సో ప్రభుత్వం మా డిమాండ్లను అత్యంత త్వరగా అర్థం చేసుకొని పరిష్కరిస్తారని భావిస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఈరోజు ఏపీఎస్సీ డాక్టర్ అసోసియేషన్ ద్వారా 11వ రోజు జియో 85 వ్యతిరేకంగా మేము నిరసన తెలుపుతున్నాము. మేము గిరిజన ప్రాంతాల్లో 2.5 సంవత్సరాలుగా పనిచేస్తూ కొండకోట, కొయ్య, ఇలా వేలేపాడు ప్రాంతాల్లో సైతం వరదల్లో మా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నిరంతర ప్రజాసేవకి అంకితం అవుతూ సేవలను అందిస్తున్నాము. ఇలాంటి మాకు ఇన్ సర్వీస్ లో పీజీ విద్యను అభ్యసించడం మా హక్కు. అలాంటి హక్కును కాలరాయడంతో తీవ్రమైన మనస్తాపానికి గురి చెందుతున్నాం.